మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయని వేములవాడ సీఐ వీరప్రసాద్ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 10 రోజులుగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన వారితో మాట్లాడుతూ మరోసారి మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు తనిఖీల్లో పట్టుబడిన వారి చేత ప్రమాణం చేయించి అనంతరం వారికి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. 100 మందికి కౌన్సిలింగ్ నిర్వహించామని, భవిష్యత్తులో మరోసారి ఇలాంటివి పునరావృతమైతే కఠిన శిక్షలు కూడా ఉంటాయనే సందర్భంగా వారికి హెచ్చరికలు జారీ చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజ్తో పాటు సిబ్బంది ఉన్నారు. కాగా కౌన్సిలింగ్ అనంతరం పట్టుబడిన వారిలో కొందరిని కోర్టులో కూడా హాజరుపరచనున్నట్లు సిఐ వివరించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, 4 వీలర్స్ ఈరోజు మేము వేములవాడ పట్టణ పరిధిలోని డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడిపిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 100 మంది వ్యక్తులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా పట్టుబడిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళా వాళ్ళకి రోడ్డు ప్రమాదాల్లో జరిగే పర్యవసానాలు, వాళ్ళకి జరిగే నష్టాలన్నింటినీ కూడా క్లియర్గా వివరించడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ అయిపోయిన వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.